వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం కెమికల్ రియాక్షన్స్లో ఉన్నాం కదా. ఈ యొక్క రసాయన చర్యల గురించి నేను ఎంతవరకు అయితే కావాలో హై లెవెల్లో మ్యాక్సిమం నేను ట్రై చేశాను ఇవ్వడానికి. ఆ రియాక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. ఆ థియరీ చూసిన తర్వాత మాత్రమే ఇప్పుడు బిట్స్లోకి రండి. ఈ థియరీ ఎవరైతే థియరీ వింటారో, దాదాపు 1 అవర్ థియరీ చెప్పాను. ఈ థియరీ ఎవరైతే విన్నారో ఇప్పుడు చెప్పబోయే ఒక 40-45 ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా నాతో పని లేదు, మీరే డైరెక్ట్గా చేసుకోగలుగుతారు. అంత ఈజీగా ఉంటాయి. అదే మీరు థియరీ వినకుండా విన్నారనుకో అసలు ఏమీ అర్థం అవ్వదు. అర్థమవుతుందా? సో ఆ యొక్క థియరీ చూసినాకే ఇక్కడికి రండి. నేనేం చెప్పానంటే లాస్ట్ వీడియోలో మొత్తం దాదాపుగా 7 రియాక్షన్స్ గురించి చెప్పాను. ఏంటిది? కాంబినేషన్ రియాక్షన్, సంయోగ చర్య. ఆ తర్వాత ఏం చెప్పాను? డీకంపోజిషన్, వియోగ చర్య. ఆ తర్వాత ఏం చెప్పాను? రిడాక్స్ రియాక్షన్ కూడా చెప్పాను. రిడాక్స్ రియాక్షన్ గురించి ఏంటిది? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటిది? రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటిది? ఇవన్నీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లారిటీగా చెప్పాను. తర్వాత డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, స్థానభ్రంశ చర్య, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన ద్వంద్వ వియోగ చర్య. రసాయన ద్వంద్వ స్థానభ్రంశ చర్య ఎలాగైనా ఒకటి. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఎండోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటిది? ఉష్ణ మోచక చర్య. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ఉష్ణ గ్రాహక చర్య. వీటన్నిటికీ మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే అవి ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్, అంతకుమించి ఏమి అడగరు. దాదాపు నేను ఎన్ని ఎగ్జామ్స్ చెప్పాను? దాదాపుగా ఒక 14 నుంచి 15 ఎగ్జాంపుల్స్ చెప్పాను రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ ఎందుకు చెప్పానంటే ఆ రియాక్షన్స్ ఎన్సీఆర్టీలో ఉన్నాయి, అంతకుమించి ఏమి అడగరు. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చూపిస్తానా, ఇక్కడ వచ్చే రియాక్షన్స్ కూడా అవే. ఎందుకని బయట నుంచి అక్కడ ఎవరు ఎన్సీఆర్టీ 11th క్లాస్ 12th క్లాస్ వరకు అప్ టు హై లెవెల్ స్టాండర్డ్లో ఉన్న వరకు మాత్రమే ఇస్తున్నారు. ఓకేనా? టఫ్గా వచ్చిందంటే రీజన్ ఏంటంటే ఆ రియాక్షన్స్ మీరు చదవలేదని. ఇంకొక చివరిగా విషయం ఏంటంటే దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు దాన్ని చూసిన తర్వాతనే దీని ముందు ఉన్న థియరీ పార్ట్ చూసినాక ఇక్కడికి రండి. ఓకేనా? సరే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఈ థియరీ అంతా మనం చెప్పుకున్నాం కదా, మధ్య మధ్యలో ఏమైనా కావాలంటే రెఫర్ కూడా చేసుకుందాం. సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్, in which chemical reaction do bonds or ions exchange between two compounds to form a different compounds? ఏ రసాయన చర్యలో రెండు సమ్మేళనాల మధ్య బంధాలు లేదా అయాన్లు పరస్పరం మార్చుకొని, అదే చెప్పుకున్నాం, పరస్పరం మార్చుకొని వేరు సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. చూడండి, in which chemical reaction do bonds or ions exchange between two compounds to form a different compounds? చూడండి, అసలు ఇదంతా ఏ రియాక్షన్? నేనేం చెప్పాను? రెండు సమ్మేళనాలు, two compounds are formed to react. ఓకేనా? and exchange their ions and form a two new కాంపౌండ్స్ అని చెప్పానా? రెండు సమ్మేళనాలు అనేవి ఒకదానితో ఒకటి చర్యనుంది, వాటి అయాన్లను పరస్పరం మార్చుకొని రెండు కొత్త సమ్మేళనాలను ఏర్పరచడాన్ని ఏమన్నాను? ద్వంద్వ. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? ద్వంద్వ వియోగ చర్య లేకపోతే ఓకేనా? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ద్వంద్వ స్థానభ్రంశ లేదా వియోగ చర్య. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? అందుకనే ఇవన్నీ ఈజీగా ఉండాలి అంటే థియరీ చూడాల్సిందే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ ఇస్ ఆల్వేస్ ఎండోథర్మిక్ రియాక్షన్ ఇన్ నేచర్? ఈ క్రింది వానిలో ఏ రసాయన ప్రతిచర్య ఎల్లప్పుడూ ఉష్ణ గ్రాహక స్వభావంతో కలిగి ఉంటుంది? ఉష్ణ గ్రాహక అంటే, ఎండోథర్మిక్ అంటే ఏంటిది? ఉష్ణాన్ని తన గుండా బయటికి, ఉష్ణాన్ని గ్రహించడాన్ని ఏమంటారు? ఉష్ణ గ్రాహక అంటారు. అదే ఉష్ణ అంటే బయటికి విడుదల చేయడం, ఇదేంటిది? ఉష్ణ గ్రాహక. ఓకేనా? సరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎండోథర్మిక్ ఇన్ నేచర్? క్రింది మనలో ఏ రసాయన ప్రతిచర్య ఎల్లప్పుడూ ఉష్ణ గ్రాహక స్వభావాన్ని కలిగి ఉంటుంది? నేనేం చెప్పాను? నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాను, డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటిది? సంయోగ వియోగ చర్య. డీకంపోజిషన్ రియాక్షన్, వియోగ చర్య. ఇందులో ఏం చెప్పాను? ధర్మ. ఓకేనా? వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం,
అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఉష్ణ మోచక. సో ఏం చెప్పుకున్నాం? వియోగ చర్యలో మనం ఏం చెప్పుకున్నాం? డీకంపోజిషన్ రియాక్షన్. ఈ డీకంపోజిషన్ రియాక్షన్లో ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అదేంటిది? థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, ఓకేనా, ఉష్ణ వియోగ చర్య అని ఏం చెప్పుకున్నాం? CaCO3 ఎప్పుడైతే హీట్ చేస్తామో ఇక్కడ ఏమవుతుంది? CaO + CO2 ఇలా వస్తుంది అని చెప్పుకున్నామా? సో ఇదంతా ఏంటిది? ఉష్ణగ్రాహక చర్య అనమాట. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే డీకంపోజిషన్ రియాక్షన్, ఓకేనా, వియోగ చర్య. నెక్స్ట్ చూద్దామా? ఇవన్నీ మీకు ఈజీగా ఉండాలంటే తీరి చూడాల్సిందే. నెక్స్ట్ ది కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈస్ రిలీజ్డ్ ఇస్ కాల్డ్, ఓకేనా, ఉష్ణం విడుదల చేసే రసాయన చర్యలు ఏమంటారు? ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన చర్యలను ఏమంటారు అంటే, సో చూడండి, ఉష్ణాన్ని విడుదల చేయాలి. విడుదల చేయడం అంటే మోచక అని అర్థం. విడుదల చేయడం అంటే ఎగ్జో. అదే ఎండో అయితే ఉష్ణాన్ని గ్రహించడం వేరు, ఉష్ణాన్ని విడుదల చేయడం వేరు. ఉష్ణం విడుదల చేసే ఏమంటారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఒక చర్యలో ఉష్ణాన్ని బయటికి వదిలితే ఒక చర్య అనేది ప్రచర్యలో ఈ యొక్క ఉష్ణాన్ని బయటికి వదిలితే ఏమంటారంటే ఎగ్జోథర్మిక్ అంటారు. అదే ఉష్ణాన్ని గ్రహిస్తే మాత్రం ఏమంటారంటే ఎండోథర్మిక్ అంటారు. నెక్స్ట్ చూద్దామా? ది ప్రాసెస్ ఆఫ్ ఫిజన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ విత్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ విద్యుత్ ప్రవాహంతో నీటి అణువులను విచ్ఛిన్నం చేయడం. ఆల్రెడీ నేను చెప్పుకున్నామా కాన్సెప్ట్? దీని గురించి ఏం చెప్పుకున్నాం చూడండి. ఎలక్ట్రో డికంపోజిషన్ అన్నాం. దీన్ని ఏమంటారు? దీన్ని నేనేం చెప్పాను? ఎలక్ట్రాలసిస్ అన్నాను. ఎలక్ట్రాలసిస్ అని కూడా చెప్పాను. ఎలక్ట్రాలసిస్ అని అంటారు అని కూడా చెప్పాను. సో దాన్ని ఏమంటారు? ఎలక్ట్రో డికంపోజిషన్. ఎప్పుడైతే నీటిలోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేసామో ఇది H2 కింద O2 కింద విడిపోతుంది అని కూడా చెప్పాను. ఓకేనా? ఇదంతా ఏంటిది? డికంపోజిషన్ రియాక్షన్, ఎలక్ట్రో డికంపోజిషన్ రియాక్షన్. మొత్తం 3 చెప్పుకున్నాం, 4 చెప్పుకున్నాం. యాక్చువల్గా చివరిది ఏం చెప్పుకున్నాం? డైజెషన్ ఆఫ్ ఫుడ్ అని కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్? ఈ క్రింది వల్ల ఏ చర్యలు ఉష్ణగ్రాహక చర్యకి, ఓకేనా, ఉష్ణగ్రాహక చర్య అంటే ఉష్ణాన్ని గ్రహించడం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీకు తెలియాల్సిన షార్ట్ కట్ ఏంటి అంటే, ఇచ్చిన అన్నిట్లో ఏదో ఒకటే యాసిడ్ ఉండిద్ది, లేదు అన్ని యాసిడ్లు ఉంటే ఏదైతే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉండిద్దో, అతి గాఢమైన యాసిడ్ ఉండిద్దో దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇలాంటివి ఇచ్చినప్పుడు చూడండి, ఈ కింద వల్ల ఏ చర్యలు ఉష్ణగ్రాహక ఉదాహరణ అని చెప్పేసి కింద యాసిడ్స్ బేసిస్ ఇస్తారు. ఇవి ఇచ్చినప్పుడు మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఎక్కువగా యాసిడ్ ఏముందో చూడాలి. హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, అధిక గాఢత కలిగిన ఆమ్లం ఎక్కడుందో చూడాలి. ఓకేనా? చూడండి, డిసల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అసలు యాసిడా? సో డికంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫైడ్. నెక్స్ట్ డైల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్.
సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని గాఢతని తగ్గించడం. మరి సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే H2SO4 అయినా, H2SO4కి ఏముంటుంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ 0.2 అలా ఉంటుంది కదా. సో బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ దహనం చేయడమా, న్యాచురల్ గ్యాస్ అంటే సహజమైన దహనం చేయడం కాదు కదా. ఇప్పుడు ఇందులో ఉన్న హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఏంటిది, డైల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఏం లేదు, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాటర్లో నెమ్మదిగా కలపడం అని కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ నోన్ యాజ్ ది మెర్జింగ్ ఆఫ్ యాసిడ్. వాట్ ఈస్ ద నోన్ యాజ్ మెర్జింగ్ ఆఫ్ ది యాసిడ్. ఓకేనా. సో నీటిలో ఆమ్లము లేదా క్షారాన్ని విలీనం చేయడాన్ని ఏమంటారు. సో నీటిలో ఆమ్లాన్ని లేదా క్షారాన్ని కలపడాన్ని ఏమంటారు. సో చూడండి, నీటిలో ఆమ్లం లేదా క్షారాన్ని విలీనం చేయడాన్ని ఏమంటారు అంటే చూడండి, ఒకటి డికంపోజిషన్ రియాక్షన్, వియోగ ప్రతిచర్య లేదా వియోగ చర్య. ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఉష్ణ మోచక చర్య. న్యూట్రలైజేషన్ రియాక్షన్, అసలు న్యూట్రలైజేషన్ అవుతుందా, డికంపోజిషన్ అవుతుందా, అవ్వదు. సో న్యూట్రలైజేషన్ అంటే ఏంటిది, ఒక క్షారాన్ని ఆమ్లంతో కానీ ఆమ్లాన్ని క్షారంతో కానీ చేయాలి. కానీ ఇక్కడ ఏంటిది, ఇది కాదు కదా. సో ఇప్పుడు ఏంటిది అంటే దీనికి ఆన్సరు సో విలీనం చేయడం కాబట్టి. సో ఈ యొక్క ఉష్ణాన్ని ఏం చేస్తాయి అంటే గ్రహిస్తాయి, ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఓకేనా. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఇంతకేమన్నారు, యాసిడ్ని వాటర్తో కలపడం కానీ క్షారాన్ని వాటర్తో కలపడం కానీ అన్నారు. ఇక్కడ ఏమన్నారు, ఆమ్లాలు మరియు క్షారాలను కలిపి లవణాలు మరియు నీటిని ఏర్పరుస్తాయి. జనరల్గా తెలిసిందే కదా, ఏంటిది, తటస్థీకరణ, ఇదే కదా. సో ఒక ఆమ్లము, సో వన్ బేస్, ఒక క్షారం, ఒక ఆమ్లము, ఈ రెండు కలిసి సోడియం క్లోరైడ్ ప్లస్ H2O అంటే లవణాలని మరియు నీటిని ఏర్పరచడాన్ని ఏమంటారు, తటస్థీకరణ అంటారు. ఓకేనా. నెక్స్ట్, ది రియాక్షన్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ ఈ సొల్యూషన్ ఎగ్జాంపుల్ ఆఫ్. నిన్న కూడా దీన్ని చెప్పుకున్నాం. సోడియం సల్ఫేట్ మరియు బెరీలియం క్లోరైడ్ ద్రావణం యొక్క ప్రతిచర్యకి డాష్ ఉదాహరణ. దేనికి ఉదాహరణ, క్రింది ఇచ్చిన వాటిలో. ఓకేనా, చూద్దామా. సోడియం సల్ఫేట్ అంటే ఇది ఫార్ములా, బేరియం క్లోరైడ్ అంటే ఇది బేరియం క్లోరైడ్. ఈ రెండు కలిస్తే ఏ రియాక్షన్, చూడండి ఏం ఏర్పడుతుంది, నిన్న కూడా చెప్పాను. ఇదేంటిది, NaCl. ఇదేంటిది, దీని స్థానభ్రంశం చెందించింది. ఇదేంటిది, దీని స్థానభ్రంశం చెందించింది. అవునా. సో ఈ Na అనేది Baని స్థానభ్రంశం చెందించింది. ఈ Ba అనేది ఎందుకని, పాజిటివ్స్ కదా, ఇవేమో నెగిటివ్స్ కదా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అవునా, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ద్వంద్వ వియోగ చర్య. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కాదు. కింది మనలో ఏది ద్వంద్వ వియోగ చర్య కాదు. ద్వంద్వ వియోగ చర్య ఉండాలంటే ఏమనాలి, రెండు కాంపౌండ్స్ వాటి అయాన్లని పరస్పరం మార్చుకోవాలి. రెండు సమ్మేళనాలు వాటి యొక్క అయానులని పరస్పరం మార్చుకొని కొత్త సమ్మేళనాలను ఏర్పరచాలి. చూద్దామా. ఫస్ట్ చూడండి, CuSO4 H2S. సో CuS ప్లస్ H2SO4. చూడండి ఈ CuS. ఓకేనా. సరే ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి, CuSO4 ప్లస్ H2S గివ్స్ రైస్ టు CuS H2SO4. ఇప్పుడు చూడండి. సో ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి నెగిటివ్స్, ఇవి పాజిటివ్స్. ఇప్పుడు ఏమి స్థానభ్రంశం చెంది, ఈ నెగిటివ్ దీన్ని స్థానభ్రంశం చెందించింది, ఈ SO4 దీన్ని స్థానభ్రంశం చెందించింది. నేనేమన్నా, నెగిటివ్స్ పాజిటివ్ అయాన్స్తోనే, నెగిటివ్ అయాన్స్తోనే స్థానభ్రంశం చెందించాలన్నా. ఇక్కడ ఏమైంది, నెగిటివ్స్ని స్థానభ్రంశం చెందించుకున్నాయి. సో అందుకని చెప్పి ఇది ఫామ్ అయింది. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అయినా కరెక్టే. నెక్స్ట్ చూద్దామా. సో థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి. థర్డ్ ఆప్షన్, నెక్స్ట్ బెరీలియం క్లోరైడ్ ప్లస్ H2SO4. సో H2SO4. సరే చూడండి, ఇక్కడ చూడండి, బెరీలియం క్లోరైడ్ ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు, బేరియం కదా, ఓకే, బేరియం ప్లస్ 2HCl. ఇప్పుడు చూడండి, ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్, ఇది పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినట్టు, ఈ నెగిటివ్ దీన్ని స్థానభ్రంశం చెందించినట్టు, ఇది దీన్ని స్థానభ్రంశం చెందించింది. అప్పుడే కదా బేరియం సల్ఫేట్
అండ్ క్లోరిక్ యాసిడ్ ఏర్పడ్డాయి. సో చూడండి, ఇప్పుడు ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ NaOH ఇది ఏంటిది? న్యూట్రలైజేషన్ రియాక్షన్. నేనేం చెప్పాను? న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆల్సో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనే, అంటే రసాయన ద్వంద్వ వియోగ లేదా స్థానభ్రంశ రియాక్షన్. ఇప్పుడు ఏంటిది అవుతుంది? సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఏది తెలిస్తే ఒకసారి దాన్ని ట్రై చేయండి. దానిలో డబుల్ డిస్ప్లేస్మెంట్ అసలు జరగలేదు H2O దగ్గర, కావాలంటే సార్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, which reaction occurs when carbon dioxide is produced by burning carbon in oxygen? ఆక్సిజన్లో కార్బన్ను దహనం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయినప్పుడు ఏ ప్రతిచర్య జరుగుతుంది? ఆక్సిజన్లో కార్బన్ దహనం ద్వారా, సో ఆక్సిజన్లో కార్బన్ దహనం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఏ చర్య? ఏమన్నారు? C+O2 gives rise to CO2 అంట. విచ్ రియాక్షన్ అక్కడ వెన్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్డ్? కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అయింది బై బర్నింగ్ కార్బన్ విత్ ఇన్ ఆక్సిజన్. ఆక్సిజన్లో చర్య పొందితే ఏం ఏర్పడుతుంది? ఓకేనా? C+O2 gives rise to CO2. ఇదేంటిది? ఒక ఎలిమెంట్, ఒక మూలకం ఇంకొక మూలకం, 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిసి ఒక సమ్మేళనాలుగా ఏర్పడింది. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒక సమ్మేళనాలుగా ఏర్పడ్డాయి. మరి దాన్ని ఏమంటారు? 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు సమ్మేళనంగా ఏర్పడ్డాన్ని ఏమంటారు? ఏ రియాక్షన్ అంటారు? కాంబినేషన్ రియాక్షన్ అంటారు కదా. సో దాన్నే ఏమంటారు అంటే, సరే 2 లేదా అంతకంటే మూలకాలు దహనం చెందినాయి. ఇప్పుడు చూడండి, సబ్స్ట్రాక్టివా కాదు, ఎలెక్టివా, డీకంబోషనా, కంబర్షన్ రియాక్షన్. ఓకేనా? కంబర్షన్ రియాక్షన్ అదే ఏంటి అంటే కాంబినేషన్ రియాక్షన్ కూడా. ఓకేనా? నెక్స్ట్ అంటే సంలీన చర్య, దహన చర్య. ఓకేనా? ది ఈక్వేషన్ కాపర్ ప్లస్ O2 gives rise to కాపర్ ఆక్సైడ్. ఇదేంటిది? కాపర్ ఆక్సైడ్ కదా. సో Cu ప్లస్ O2 gives rise to CO. ఇది ఏ చర్య అంటున్నారు? 2 ఉన్నాయి, ఒక సమ్మేళనం ఏర్పడింది. దీని ఏమంటారు? కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటిది? సంయోగ చర్య. దీన్నే సంయోగ చర్య అంటారు. నెక్స్ట్, ది బెస్ట్ రియాక్షన్ అక్కర్స్ వెన్ సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్. సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్తో చర్య జరిపినప్పుడు డాష్ ప్రతిచర్య జరుగుతుంది. సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్. సోడియం సల్ఫేట్ రియాక్ట్ విత్ బేరియం క్లోరైడ్. సో చదివినప్పుడు ఏం ఏర్పడుతుంది? చూడండి, ఇదేమో దీని స్థానభ్రంశం చెందించింది, ఇదేమో దీని స్థానభ్రంశం చెందించింది. అంటే ఏమంటారు? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటిది? రసాయన ద్వంద్వ స్థానభ్రంశ లేదా వియోగ చర్య. నెక్స్ట్ చూద్దాం, వాట్ ప్రొడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్. క్లోరో క్షార ప్రక్రియలో క్రియాజన్యాలు ఓకేనా ఏం తయారు చేయబడతాయి? నేను చెప్పాను చూడండి, నేనేం చెప్పాను? సరే చూడండి, నేను దీని గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఏంటిది? ఎప్పుడైతే చూడండి, సో క్లోరో ఆల్కలీ అనగానే ఏమి ఏర్పడతాయి అంటే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే NaCl సొల్యూషన్ అంటే ఉప్పు నీళ్ళు. NaCl సొల్యూషన్ నుంచి సో రియాక్షన్స్ ఏం ఏర్పడతాయి? NaOH ప్లస్ Cl2 ప్లస్ H2. NaOH ప్లస్ Cl2 ప్లస్ H2. దీన్ని క్లోరో ఆల్కలీ. నేనేం చెప్పా? క్లోరిన్ ఆల్కలీ అని చెప్పా, గుర్తుపెట్టుకోవాలి. నేను క్లోరిన్ ఆల్కలీ, దీన్నే క్లోరో ఆల్కలీ అంటారు. క్లోరో అని ఎందుకు పేరు వచ్చిందంటే, సరే సో క్లోరో ఆల్కలీ అని ఎందుకన్నాం? క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి క్లోరో అన్నాం. మరి ఇది ఆల్కలీ ఎందుకన్నాం? నేను చెప్పాను, ఆల్కలీ అని ఎక్కడ కనిపించినా సరే, ఆల్కలీ అని ఎక్కడ కనిపించినా సరే క్షారం అని గుర్తుపెట్టుకోండి. మరి NaOH క్షారమే కదా, NaOH క్షారమే కదా. సో అందుకనే సో ఇప్పుడు ఏం ఏర్పడుతున్నాయి? ప్రొడక్ట్స్. ఓకేనా? ఏం ఏర్పడుతున్నాయి? క్రియాజన్యులు ఏం ఏర్పడుతున్నాయి? NaOH, క్లోరిన్ అండ్ హైడ్రోజన్. ఇవి ఎక్కడ చూడండి, క్లోరిన్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుందా? పొటాషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుందా? అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుందా? క్లోరిన్ సోడియం హైడ్రాక్సైడ్. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడే కదా. సో ఇప్పుడు ఏం ఏర్పడుతున్నాయి? క్లోరిన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ చూద్దామా, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ మెటల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. చూడండి, ఒక మెటల్ అంటే ఒక లోహం ఆక్సిజన్తో చర్యప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఆక్సిజన్ చర్యప్పుడు ఏమి ఏర్పడుతుంది చూద్దామా. కాపర్ ఇది ఆక్సిజన్తో చర్యతే CuO ఏర్పడుతుంది. లేదు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే
ప్లస్ O2 తీసుకుంటే ఏం ఏర్పడుతుంది? సో MgO అంటే ఇవన్నీ ఏంటివి? ఆక్సైడ్లు. దీన్ని కాపర్ ఆక్సైడ్ అంటాం, దీన్ని మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం, అవునా? ఎప్పుడైతే ఒక మెటల్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఒక లోహం అనేది ఆక్సిజన్తో చర్యనందుతుందో ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. అది కూడా ఏం ఆక్సైడ్లు? మెటాలిక్ ఆక్సైడ్, లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. ఇక లోహ ఆక్సైడ్లను ఎక్కడుంది? మెటాలిక్ ఆక్సైడ్ లోహ ఆక్సైడ్లని ఏర్పరుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డాష్ మేడ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ది ప్లాటినం యాజ్ ఏ క్యాటలిస్ట్. ప్లాటినంపై ఉత్ప్రేరకంగా మొట్టమొదటిసారిగా పరిశీలన చేసింది ఎవరు అంటే డాబర్నీర్. అసలు ఏంటి సార్ ఈ ఉత్ప్రేరకము అంటే? సో సింపుల్గా చెప్తా చూడండి. ఒక ఉత్ప్రేరకం అంటే ఏంటి అంటే ఒక రసాయన చర్యని ఎక్కువగా అంటే చర్య రేట్ని పెంచాలి. ఒక రసాయన చర్య రేట్ని పెంచాలి బాగా. చర్య రేట్ని పెంచగలిగేది ఏది అంటే క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇది మాత్రం రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వదు. ఏదైతే ఈ యొక్క చర్య రేట్ని పెంచడానికి సహాయం చేసిందో, ఏదైతే చర్య రేట్ని పెంచుతుందో లేదా, కానీ ఏం జరుగుతుందంటే చర్యలో మాత్రం పాల్గొనకుండా చర్య రేట్ని పెంచే గుణం ఉన్నదాన్నే ఉత్ప్రేరకం అంటాం. ఓకేనా? దీని గురించి మొట్టమొదటిసారిగా ప్లాటినం మీద చేసింది ఎవరంటే డాబర్నీర్. ఓకేనా? సో మనం పీరియడ్ టేబుల్ గురించి చాలా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, ఇన్ హైడ్రోనైజేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ యాజ్ ఎ క్యాటలిస్ట్ డాష్ యూజ్డ్. ఓకేనా? ఓకేనా, ఒక వెజిటేబుల్ నూనె హైడ్రోనైజేషన్ ఆఫ్ అదే కదా సార్. ఉత్ప్రేరకం వల్ల ఏం ఉపయోగపడుతుంది? నికెల్. దీని రియాక్షన్ చూడండి, దీని రియాక్షన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నికెల్, హైడ్రోజన్, వెజిటేబుల్ ఆయిల్, హైడ్రోజన్ ఈ యొక్క ఉత్ప్రేరకంగా ఎలా పడుతుందంటే నికెల్గా. సో నికెల్ అనేది యూజ్ అవుతుంది అంటే రియాక్షన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ డ్యూరింగ్ ద డబుల్ డికంపోజిషన్ రియాక్షన్? ద్వంద్వ సంయోగ ప్రతిచర్య సమయంలో ప్రతిచర్యల మధ్య ఏమి మార్పిడి జరుగుతుంది? నేనేం చెప్పాను మళ్ళీ చెప్తాను చూడండి. రెండు సమ్మేళనాలు అనేవి ఒకదానితో చర్య పొంది వాటి యొక్క అయానులను పరస్పరం మార్చుకొని చర్యలో పాల్గొని రెండు కొత్త సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఏం మార్చుకుంది? ఒకదానికోటి అయానులను మార్చుకుంది. అది పాజిటివ్ అయిన అవ్వచ్చు, నెగిటివ్ అయిన అవ్వచ్చు. ఓకే, ధనాయనలు అవ్వచ్చు, రుణాయనలు అవ్వచ్చు. కానీ ఏం మార్చుకునేది? అయాన్లను మార్చుకుంటాయి. అందుకని థియరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, 2Mg + O2 gives rise to 2MgO. ఇదేంటిది? జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఇదొక మెటల్, ఇదొక ఆక్సిజన్, మెటాలిక్ ఆక్సైడ్. అలా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ అవసరం ఉంది చూద్దాం. కానీ చూడండి, ఈ చర్య అనేది సో దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఇదేంటిది? ఒక మూలకం, ఇదొక సమ్మేళనం. రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఫామ్ అయ్యి రియాక్షన్లో పాల్గొని కొత్త సమ్మేళనాన్ని ఏర్పరిస్తే దాన్ని ఏమంటారు? సంయోగ చర్య అంటారు. ఇక్కడ సంయోగ చర్య ఎక్కడుంది? సో కాంబినేషన్. సో కాంబినేషన్ రియాక్షన్ సంయోగ చర్య అంటారు. నెక్స్ట్, నోటీస్ ద P4O10 + H2O gives rise to H3PO4 ఈక్వేషన్. ఎసెన్షియల్ పార్టికల్స్ ఆఫ్ ఎ వాటర్ ఇన్ దిస్ రియాక్షన్ డాష్ విల్ బి. ఓకేనా? ఈ సమీకరణంలో చూడండి, ఇక్కడ H2Oగా ఎన్ని వాటర్ కావాలి అంటున్నారు. ఏం లేదు, దీని సింపుల్ రీజన్ ఏంటి? అసలు ఏమడుగుతున్నారంటే బ్యాలెన్సింగ్ చేయండి అని అంటున్నారు. ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే చూడండి, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ P అని ఉన్నాయి, 4 Pలు ఉన్నాయి. కానీ ఇక్కడే ఉన్నాయి, ఒక్క P మాత్రమే ఉంది. సో కాబట్టి P4O10 + H2O gives rise to H3PO4. ఇక్కడ ఎన్ని Pలు ఉన్నాయి? 4 Pలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే రియాక్షన్లో మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే సో చూడండి, ఇక్కడ చూడండి 4 Pలు ఉన్నాయా? 4 Pలు ఉన్నాయి కదా. సరే, 4 Pలు ఉన్నాయి. ఇక్కడంతా ఒక పిఏ ఉంది కాబట్టి ఇక్కడ 4 Pలు వేసుకోవచ్చా? 4 Pలు వేసేసుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇక్కడ 4 యాడ్ చేసామో ఇక్కడ ఏమైపోయినాయి? సో ఇక్కడ మొత్తం ఎన్ని ఓలు వచ్చాయి? సరే, ఎప్పుడైతే ఇలా యాడ్ చేసామో ఇక్కడ చూడండి, హెచ్లు ఎన్ని వచ్చాయి? H 3 4 12 హెచ్లు వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఎంత వేయాలి? 6H. ఇప్పుడు మొత్తం సరిపోయిందో చూడండి, ఇక్కడ 6 ఓలు ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6H2O. ఓకేనా? సరిపోయిందా? ఓకే, చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం
6 ఓలు ఉన్నాయి, ఇక్కడ 10 ఓలు ఉన్నాయి, మొత్తం 16 ఓలు రావాలి. 4 × 4 16 ఓలు సరిపోయినాయి. ఇక 4 పీలు ఉన్నాయి, ఇక్కడ 4 పీలు ఉన్నాయి, సరిపోయినాయి. ఇంకా హైడ్రోజన్లు 12 ఉన్నాయి, ఇక్కడ 6 పెట్టాం కాబట్టి 6 × 12 సరిపోయినాయా? ఏం లేదు, ఇక్కడ బ్యాలెన్సింగ్ గురించి మనం టెస్ట్ చేస్తున్నారు. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ఓకే, దిస్ కాంపౌండ్ ఈస్ సమ్ టైమ్ యాడెడ్ టు ద ఫుడ్ ఫర్ క్విక్ కుకింగ్. It is a mild non-corrosive alkali. The reaction given below shows the action of its formation. Name this compound. ఒక సమ్మేళనం కొన్నిసార్లు త్వరగా వంట చేయడానికి ఆహారంలో జోడించబడుతుంది. అసలు వంటలో మనం ఏదైనా యాడ్ చేస్తా ఉంటే అదేముంటుంది? బేకింగ్ సోడా ఉంటుందా లేకపోతే వాషింగ్ సోడా ఉంటుందా? వాషింగ్ సోడా యాడ్ చేస్తావా? బేకింగ్ సోడానే కదా, అంటే వంట సోడానే కదా. సో సరే చూడండి, సో ఇప్పుడు చూడండి మరి ఏమేర్పడుతుంది? బేకింగ్ సోడా కదా. సో అది కూడా ఏంటిది? క్షారం. అది క్షారమే కదా. సో దాని పేరేంటిది? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీన్నే సోడియం హైడ్రోకార్బన్ అంటాం. అంటే ఏంటిది? NaHCO3. దీన్నే సోడియం హైడ్రోకార్బన్ లేదా హైడ్రోజన్ కార్బన్ అని కూడా అంటాము. దీన్నే కదా యాడ్ చేస్తాం. మన బజ్జీలు పునుగులు మెత్తగా సాఫ్ట్గా రావడానికి కారణం కూడా ఇదే. దీన్ని ఎక్కువగా కలుపుతా అంటారు వంట సోడాని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్? క్రింది స్టేట్మెంట్లో ఏది నిజం? సరే చూద్దాం. ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇస్ ఎ రివర్సబుల్ రియాక్షన్. N2 గ్యాస్, H2 ఓకేనా గ్యాస్ ఏం ఏర్పడుతుందంటే NH3 అమ్మోనియా ఏర్పడుతుంది. మళ్ళీ దీన్ని రివర్సబుల్ చేయొచ్చు, అర్థమవుతుందా? సో ఏ ఈజ్ ద కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి సో ఇది రాంగ్. నెక్స్ట్, సో ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి 2 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ క్రింది దానిలో సో CaCO3 సన్లైట్లో పెట్టినప్పుడు CaO+CO2 ఎక్కడ విన్నారా? డికంపోజిషన్ రియాక్షన్లో ఇదే కదా మనం చెప్పాం. ఆన్ హీటింగ్ అన్నాం. ఆన్ హీటింగ్ సన్లైట్లో పెట్టినా కూడా హీట్ అనేది కదా. సో టెంపరేచర్ పెరుగుతుంది కదా సన్లైట్లో పెట్టినప్పుడు, ఆన్ హీటింగ్ అన్నాం. సో ఇది కరెక్ట్ రియాక్షనేనా? కరెక్ట్ రియాక్షనే, అవునా? సో ఇప్పుడు బి రైటే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బోత్ A and B ఆర్ కరెక్ట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓకేనా. ఎక్కడ? డికంపోజిషన్ రియాక్షన్లో చెప్పుకున్నాం. థర్మల్ ఓకేనా, డికంపోజిషన్ రియాక్షన్, ఉష్ణ వియోగ చర్య అని. నెక్స్ట్, కంప్లీట్ ద గివెన్ కెమికల్ రియాక్షన్. అసలు కెమికల్ రియాక్షన్ ఏమి ఇచ్చారు? CH3 CH2 OH + 3O2. అదేంటిది ఒకసారి చూడండి. అదేంటిది ఒకసారి చూడండి. దీన్ని ఎలా పెట్టుకోవచ్చు మనం? C2H5OH C2H5OH దీన్నే అలా రాశారు ఓకేనా. ప్లస్ CO + 3O2. ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్ ఒకసారి ఆప్షన్ చెక్ చేయండి. CO2H2O 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 CO2H2O. అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళు? అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అంటే కెమికల్ ఈక్వేషన్ రసాయన చర్యని సమతుల్యాన్ని గురించి టెస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే చాలు ఓకేనా. సో మనకేం తెలుసు? CO2 రిలీజ్ అవుతుంది, H2O కూడా రిలీజ్ అవుతుంది, ప్లస్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుందని తెలుసు. ఇప్పుడు చూడండి C2 అన్నారు కానీ అక్కడ ఒక సీనే వచ్చింది కాబట్టి ఇక్కడ 2 పెట్టండి. సీలు సరిపోయినాయా? సీలు సరిపోయినాయి. H5OH అన్నారు, H5OH. ఇప్పుడు చూడండి నెక్స్ట్. సో ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఎన్ని హెచ్లు వచ్చాయి? 6 హెచ్లు వచ్చాయి. మొత్తం 6 హెచ్లు వచ్చాయి ఓకేనా. 6 హెచ్లు వచ్చాయి అంటే ఇక్కడ 2 హెచ్లే ఉన్నాయి. ఇక్కడ 2 హెచ్లు మాత్రమే ఉన్నాయి ప్లస్ ఎనర్జీ. ఇక్కడ 2 హెచ్లే ఉన్నాయి. 6 ఉన్నాయంటే ఇంకేం చేయాలి? 3. సో 6 హెచ్లు సరిపోయినాయా? 6 హెచ్లు. ఇక్కడ ఓ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 రెళ్ళు 6 ఉన్నాయి ఓకేనా. 6 సరే. ఇప్పుడు చూడండి 4 1 3 7 సరిపోయినాయా? ఇక్కడ 6 ఇది ఒకటి 7 సరిపోయినాయా? అంటే బ్యాలెన్స్ ఈక్వేషన్ అయిపోయిందా? సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 2CO2 + 3H2O ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లస్ హీట్ ఎనర్జీ అదే ఎనర్జీ ఓకేనా. నెక్స్ట్, ది క్యాటలిస్ట్ ఆర్ దూస్ సబ్స్టాన్స్ విచ్. క్యాటలిస్ట్ అంటే నేనేం చెప్పాను? ఒక రసాయన చర్యని రసాయన చర్య రేట్ని పెంచడం, రసాయన చర్య రేట్ని పెంచాలి ఓకేనా. కొన్నిసార్లు తగ్గించాలని కూడా అంటారు ఓకే. రసాయన చర్యని పెంచడాన్ని ఏమంటారంటే కానీ ఆ రసాయన చర్యలో ఆ క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అనేది పార్టిసిపేట్ చేయకూడదు ఓకేనా. అలాంటి ఇంత చెప్పుకున్నాం, నికేల్ గురించి చెప్పుకున్నాం కదా అలాగే సరేనా. ఇప్పుడు ఏంటిది చూడండి, యాక్సలరేట్ ద రియాక్షన్, చర్యని వేగవంతం చేయడం ఓకేనా. నెక్స్ట్, Fe + CuSO4 FeSO4 Cu. ఇప్పుడు చూడండి దాన్ని చూసి చెప్పొచ్చు. నేను నిన్న ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను ఓకేనా. యాక్చువల్గా నిన్న చెప్పినప్పుడు నాకు ఇవి ఉంటాయని కూడా తెలియదు.
నేను ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా. ఎన్సీఆర్టీ 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ చెప్పాను. సో అన్నీ ఇవే ఇచ్చారు. నాకేమర్థమైంది, ఎన్సీఆర్టీనే బేస్ తీసుకుంటున్నారు. ఓకేనా, కాబట్టి ఎన్సీఆర్టీని వదలొద్దు. మనం కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీలో ఆల్రెడీ కవర్ చేస్తున్నాము. ఓకేనా, సో వేరే కోర్సులో సరే చూడండి. ఫెర్రస్, ఓకేనా, కాపర్ సల్ఫేట్ FeSO4Cu చూడండి స్థానభ్రంశం చెందించింది. ఏం చెందించింది చూడండి, ఈ ఫెర్రస్ అనేది కాపర్ని స్థానభ్రంశం చెందించింది. అందుకనే ఇది చూడండి Feని స్థానభ్రంశం చెందించి దూరంగా పంపించేసింది. సో ఇలా స్థానభ్రంశం చెందిస్తే ఏమంటారు, సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లేదా స్థానభ్రంశ చర్య. ఇప్పుడు చూడండి ఎక్కడుంది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, స్థానభ్రంశ చర్య కదా. నెక్స్ట్ CaO + CO2 gives rise to CaOH twice. ఇది ఏ యొక్క రియాక్షన్. ఓకేనా, సో చూడండి ఇది ఒక సమ్మేళనం, ఇది ఒక సమ్మేళనమే. సో ఇది కూడా ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సో CaO + H2O gives rise to CaOH twice. ఓకేనా, CaO + H2O gives rise to CaOH twice. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ రియాక్షన్ అవుతుంది, రెండు కలిసాయి, రెండు పదార్థాలు కలిసి ఒక సమ్మేళనాన్ని ఏర్పరిచాయి. అంటే రెండు కాస్త ఏమైంది, ఒకటైపోయింది. అప్పుడు దీన్ని ఏమంటారు, కాంబినేషన్ రియాక్షన్ అంటారు. కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఓకేనా, N2 + H2 gives us to NH3. ఇది రివర్సిబుల్ అయినా కరెక్టే. సో ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి, ఏ ఈజ్ తప్పు. ఏ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఓకే, ఏ ఈజ్ కరెక్ట్. ఓకే సారీ, ఏ ఈజ్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది తప్పు. ఇంకా ఏ ఈజ్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది కూడా తప్పే. సో ఏ అండ్ బి ఆర్ ట్రూ. చూద్దాం. Mg + O2 gives us to MgO. కరెక్టేనా కదా, Mg + O2 MgO కాదా. సో ఒక మెటల్ అనేది ఆక్సిజన్తో సహనం చెంది ఆక్సిజన్ ఏర్పరుస్తుంది. రైటే కదా, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఏ అండ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, Mg + O. ఓకే ఒకసారి చూడండి, Mg + O2 gives us to MgO. ఇది కరెక్టే, కానీ ఇది కరెక్టే, రియాక్షన్ కరెక్టే, కానీ ఇక్కడ ఏమన్నారు మనం చదవడం మర్చిపోయాం. ది ఎగ్జాంపుల్ గివెన్ బిలో ఈజ్ ద డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ద్వంద్వ వియోగ చర్య. అవునా, కాదు కదా. ఇది ఏంటిది అసలు, సంయోగ చర్య అంటే ఫస్ట్ రియాక్షన్. సో కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఈ రియాక్షన్ కరెక్టే కానీ ఇచ్చిన దాని కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ ద కరెక్ట్. ఎక్కడ ఉంది, సో ఓన్లీ ఏ ఈజ్ ద కరెక్ట్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఓన్లీ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, సో ఇలాంటివి చాలా ఇచ్చినట్టున్నావు, 2-3 తీసుకున్నట్టున్నాను నేను. సరే, N2G + H2 రివర్సిబుల్ రియాక్షన్, ఇది కరెక్ట్ కదా. ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి సో ఇది తప్పు. ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి ఇది తప్పు. సరే చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ది ఫాలోయింగ్ రియాక్షన్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. రైటే కదా, ఇది థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ కాదా, థర్మల్ డికంపోజిషన్ రియాక్షనే కదా. అంటే ఉష్ణ మోచక చర్య కరెక్ట్ కదా, థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. ఇదే కదా చెప్పుకున్నాం. మొత్తం 3 ఉంటాయి, మొత్తం 4 చెప్పుకున్నాం దాని మీద. ఓకే, 4 ఎగ్జాంపుల్స్, వాటిలో ఇది ఒకటి. ఇప్పుడు ఏంటిది, ఏ రైట్, బి రైట్. నెక్స్ట్ Pb + CuCl2 అంటే ఏంటిది, ప్లంబం. లెడ్ ప్లస్ కాపర్ క్లోరైడ్ gives rise to PbCl2 + Cu. చూడండి, Cuని నెట్టేశారు బయటికి. అంటే ఏం జరిగింది చెప్పండి. Cu నెట్టేశారంటే Pb అనేది స్థానభ్రంశం చెందించింది, లెడ్ అనేది కాపర్ని స్థానభ్రంశం చెందించేసింది, అంటే డిస్ప్లేస్ చేసింది. మరి ఇప్పుడు స్థానభ్రంశమే కదా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వెరీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలా ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఏది ఎక్కువ అంటే కింద బేస్లు యాసిడ్స్ ఇస్తే ఎక్కువ యాసిడిక్ ఏముందో చూడండి. ఒకవేళ మ్యాక్సిమం యాసిడ్స్ బేస్ కాంబినేషన్ ఇస్తారు, అన్ని యాసిడ్స్ ఇస్తే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ చూడండి. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఏముంది, డిజాల్వింగ్ ద. సో వాషింగ్ సోడా అనేది అసలు కాదు, ఇది కాదు. సో కాపర్ సల్ఫేట్ కాదు. అన్నిటికంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఏది, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా, నీటిలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కరిగించడం. సో ఇదే ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఇలా జరిగినప్పుడు ఏమొస్తుంది, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ MgO, ఇది ఇట్లా ఉండాలా. సరే,
MnO2 ప్లస్ CHL, ఓకేనా, గివ్స్ రైస్ టు MnCl2 ప్లస్ H2O ప్లస్ Cl2 రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నారు. చూద్దామా? సరే, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఓకే, MnO2 ప్లస్ 4HCl gives rise to MnCl2 ప్లస్ H2O ప్లస్ Cl2. ఓకేనా, ప్లస్ Cl2. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలాగైనా చేయొచ్చు, కానీ ఎప్పుడైతే ఆప్షన్లో రిడాక్స్ రియాక్షన్ అని ఉందో ఆలోచించే విధాన్ని కూడా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, MnO2 ఉంది. ఈ MnO2 ఎలా మారింది? MnClగా మారింది. అంటే ఏం జరిగినట్టు? ఆక్సిజన్ని కోల్పోయినట్టు. ఆక్సిజన్ని కోల్పోతే ఏమంటాం? రిడక్షన్. అంటే క్షయకరణ జరిగింది. ఓకేనా, క్షయకరణ జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ H అనేది ఏం పొందింది? H అనేది ఆక్సిజన్ని పొందింది. ఆక్సిజన్ పొందితే ఏమంటారు? ఆక్సిడేషన్ రియాక్షన్, ఆక్సీకరణ చర్య అంటారు. నేను రిడక్షన్ అంటే ఏం చెప్పాను? ఒక ఈక్వేషన్లో ఆక్సీకరణ క్షయకరణ రెండు జరిగితే దాన్ని ఏమంటారు అన్నాను? రెండు జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. దీన్ని ఇంకా అనాలిసిస్ చేద్దామా? చూడండి, ఇప్పుడు ఈ హెచ్ని ఏమంటారు అంటే ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి దీన్ని ఏమనాలి? రివర్స్ రిడ్యూసింగ్ ఏజెంట్, అంటే క్షయకరణ కారకం అంటారు. ఇప్పుడు చూడండి, ఇదేమైంది? రిడక్షన్, అంటే ఆక్సిజన్ కోల్పోయింది కదా, రిడక్షన్. మరి ఈ యొక్క Mnని ఏమంటారు? Mnని ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంటే ఏంటిది? ఆక్సీకరణ కారకం, ఆక్సిడేటింగ్ ఏజెంట్ అంటారు. ఓకేనా? సో అవునా కదా? సో ఇవన్నీ నేను చెప్పాను నిన్న, అస్సలు అర్థం కావు ఇవి, దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్? ఈ క్రింది వాణిలో ఏ సమీకరణాలు నిర్మాణ రసాయనిక సమీకరణాలని సూచిస్తాయి? ఓకేనా, సరే చూడండి, అంటే విచ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్. ఓకే, MgO2 గివ్స్ రైస్ టు MgO. నెక్స్ట్ చూడండి, జడన్ H2SO4 గివ్స్ రైస్ టు జడన్ SO4H2 2MgO ప్లస్. ఓకేనా, సో ఇప్పుడు కరెక్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది? ఒకసారి చూడండి. సో కరెక్ట్ రియాక్షన్ ఇదే కదా, సో చూడండి, 2Mg ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2MgO. 2 Mgలు ఉన్నాయా? 2 Mgలు ఉన్నాయి. 2 Oలు ఉన్నాయా? 2 Oలు ఉన్నాయి. కరెక్ట్గా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిన రియాక్షన్ ఏది? ఇదే, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్, సరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ స్ట్రక్చరల్ కెమికల్ ఈక్వేషన్? ఓకేనా, నెక్స్ట్, ఓకే, సరే, అంతే. ఓకేనా, సరే, నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్, ఇన్ ద కాపర్ ఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ రియాక్షన్ రిడ్యూసింగ్ ఏజెంట్ అడిగేసారు, చూసారా? సో కాపర్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఏమొస్తాయి? సో చూడండి, ఏమొస్తాయి? CO2 ప్లస్ Cu ప్లస్ Cu కార్బన్. ఓకే, CO2 సరిపోయిందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో రిడ్యూసింగ్ ఏజెంట్ ఏది అంటున్నారు? రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటిది? అదే రిడక్షన్ ఏజెంట్. ఓకే, టర్మినాలజీ. ఓకే, రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటిది? రిడక్షన్ క్షయకారకం. క్షయకరణ కారకం ఏది అన్నారు. చూడండి, నేనేం చెప్పాను? ఈ CO అనేది ఏం కోల్పోయింది? ఆక్సిజన్ కోల్పోయింది కాబట్టి దీన్ని ఏమంటారు? క్షయకరణం. అదే రిడ్యూసింగ్ అంటారు, రిడక్షన్ అంటారు. ఆక్సిజన్ కోల్పోయింది కదా, కాబట్టి రిడక్షన్. ఈ CO ఏమైంది? ఆక్సిజన్ పొందింది కాబట్టి ఆక్సిడేషన్, అంటే ఆక్సీకరణం పొందింది. నేనేమన్నా రివర్స్లో ఆలోచించాలి. ఇది రిడ్యూస్ అయింది కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. దీన్ని COని. ఇప్పుడు ఇదేంటిది? ఆక్సీకరణ కారకం ఇదేంటిది? CO అంటే సో ఆక్సిడేషన్ కదా, ఇది క్షయకరణ కారకం. సో ఇదే కరెక్ట్. ఓకేనా, మీ బుక్స్లో ఒకవేళ రాంగ్ ఉన్నా కూడా ఇదే కరెక్ట్. ఓకేనా, సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమడుతున్నారు? దేని గురించి అడుగుతున్నారు? రిడక్షన్ ఏజెంట్ ఏది అంటే రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటిది?
క్షయకారకం. మరి ఇప్పుడు క్షయకారకం అంటే ఏంటి? సిఓనే కదా. సిఓ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని ఇస్తే మాత్రం సిఓ పెట్టడంలో తప్పులేదు, ఓకేనా. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సిఓనే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్ ఇస్ హైలీ ఎక్సోథర్మిక్? మళ్ళీ వచ్చిందా? హైలీ ఎక్సోథర్మిక్ అంటే సో కింది వన్లో ఏదైతే ఎక్కువగా యాసిడ్ ఉంటుందో దాన్ని చూడండి, ఓకేనా. సో యాసిడ్ ఇక్కడ ఉంది కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్, నీటిలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పొందినప్పుడు, ఓకేనా. నెక్స్ట్, టు డివైడ్ ద రియాక్టెంట్స్ డాష్ రియాక్షన్ రిక్వైర్స్ ఎనర్జీ. క్రియాజనకాలు విభజించడానికి ఏం కావాలి, ఓకేనా. అంటే ఏంటిది విభజించడం అంటే? సో టు డివైడ్ ద రియాక్టెంట్స్ అంటే ప్రొడక్ట్స్, ఓకేనా. సరే చూడండి, విభజించడానికి అన్నారు. ప్రొడక్ట్స్ విభజించడానికి అంటే ఏంటిది? ఒక పెద్దదాన్ని విభజించాలి చిన్నదానిలాగా, అంతే కదా. సో దీన్ని ఏమంటారు? డికంపోజిషనే కదా. రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒక సమ్మేళనంగా మారడం కాంబినేషన్. ఒక పెద్ద సమ్మేళనం అనేది రెండుగా మారడం డికంపోజిషన్ రియాక్షన్. డికంపోజిషన్ అంటే వియోగ చర్య. నెక్స్ట్, ది కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. హీట్ ఈజ్ ఎప్పుడైతే ఒక రసాయన చర్యలో హీట్ బయటికి ఉత్పత్తి అవుతుంది అంటే దాన్ని ఎగ్జోథర్మిక్ అంటారు. ఎగ్జోథర్మిక్ ఉష్ణ మోచక చర్య అంటారు. ఎప్పుడైతే ఈ యొక్క అబ్జర్వ్ చేసుకునిద్దో, హీట్ని అబ్జర్వ్ చేసుకునిద్దో దాన్ని ఏమంటారు అంటే సో దాన్ని ఏమంటారు? ఎండోథర్మిక్ అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ చూద్దామా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ రియాక్షన్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్? ఈ క్రింది ఇచ్చిన ప్రచర్యలో ఏది సంయోగ చర్యకి వ్యతిరేకం? నేను నిన్న కూడా చెప్పాను, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద, నిన్న ఏం చెప్పాను? సో కాంబినేషన్ రియాక్షన్ అని 2 or more సబ్స్టెన్స్ అని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను? డికంపోజిషన్ రియాక్షన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద కాంబినేషన్ రియాక్షన్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కాంబినేషన్ రియాక్షన్. అంటే వియోగ చర్య అనేది సంయోగ చర్యకి వ్యతిరేకంగా ఉంటుంది. సో అదే కదా మళ్ళీ వాళ్ళు ఆ థియరీని అడుగుతున్నారు, చూసారా. సరే చూడండి, సరే ఇప్పుడు చూడండి, క్రింద ఇచ్చిన వాటిలో చర్యలో ఏది సంయోగ చర్యకి వ్యతిరేకం? ఏంటి? వియోగ చర్య కదా. ఇప్పుడు వియోగ చర్య ఎక్కడ ఉంది? డికంపోజిషన్. అడుగుతుంది ఏంటిది? కాంబినేషన్ అంటే సంయోగ చర్య. సంయోగ చర్యకి వ్యతిరేకం వియోగ చర్య కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్? క్రింది మనలో ఏది కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్గా ఉంది? సో చూస్తుంటేనే అర్థం అవుతుంది ఏది ఉంది, ఇదే కదా. సో 2MgO2 MgO ఇక్కడ రెండు ఉన్నాయి, సరిపోయినాయా? కానీ ఇక్కడ చూడండి ఒక ఓ మిస్ అయింది. ఇక్కడ చూడండి NaOH H2 అన్నారు, ఒక హెచ్ మిస్ అయింది. H2O2 ఒక ఓ మిస్ అయింది. ఇంకేముంది? లాస్ట్ ఆప్షనే కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ విచ్ 2 compounds ఎక్స్చేంజ్ అయాన్స్ టు ఫార్మ్ ఏ న్యూ కాంపౌండ్? ఏమర్థం అవుతుంది? అయాన్లు పరస్పరం మార్చుకుంటే అయాన్ అనేవి పరస్పరం మార్చుకుంటే ఏమంటారు? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన ద్వంద్వ వియోగ చర్య. చూసారా. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రియాక్షన్ డస్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్? ఈ కిందలో ఏది అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది? ఇది NCERT క్వశ్చన్ తెలుసా మీకు? NCERTలో ఉంది. నిన్న కూడా నేను చెప్పా, కాకపోతే ఆ ఒక్క పాయింటే చెప్పలా. ఇంత డెప్త్గా అడుగుతారాలే అని చెప్పలా, ఓకేనా. నిన్న నేను చివరి దాకా వచ్చి దాని పేరే చెప్పలేదు, అదే అడిగేశారు, ఓకేనా. నేను నిన్న చూడలేదు ఈ క్వశ్చన్స్ని, లేకపోతే నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటి అంటే చూడండి నేను ఇదే కదా డబుల్ డిస్ప్లేస్మెంట్కి ఎగ్జాంపుల్స్ ఇవేగా చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కేఐ మిస్ అయిందని కూడా చెప్పా, పొటాషియం అయోడైడ్ మిస్ అయింది రాసుకోండి అని చెప్పాను, అవునా. ఇక్కడ చూడండి ఇదేంటిది? PbI2 అంటే ఏంటిది? లెడ్ అయోడైడ్. ఇదేంటిది? KNO3 గన్ పౌడర్లో యూజ్ చేస్తారు. పొటాషియం నైట్రేట్ అని, సల్ఫర్ అని, ఇంకా ఏముంటాయని చెప్పాను? చార్కోల్ లేదా బొగ్గు ఉంటుందని చెప్పాను కదా. సరే ఇప్పుడు చూడండి, ఇదేంటి అంటే సో ఈ రియాక్షన్నే ఏమంటారంటే ఆల్సో కాల్డ్ యాజ్ ప్రెస్పిరేషన్, ఇదే ఆల్సో కాల్డ్ యాజ్ అవక్షేప చర్య అని కూడా అంటారు. ఎందుకంటే ప్రెస్పిరేషన్ ఏర్పడుతుంది కదా, అంతే దీన్ని ప్రెస్పిరేషన్ రియాక్షన్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రెస్పిరేషన్ రియాక్షన్. దీన్ని అవక్షేప ప్రతిచర్య లేదా అవక్షేప చర్య అంటారు. ఎందుకంటే ఇది అనేది కింద ఎల్లో కలర్లో, పసుపు కలర్లో అవక్షేపం ఏర్పడుతుంది. బీకర్ కింద
అవక్షేపంగా ఏర్పడుతుంది అనమాట. ఓకేనా, ఈ ఒక్క పాయింట్ కావాలని కాదు, ఇంత కూడా అడుగుతారని నేను ఎన్సెట్లో ఉన్నా కూడా చెప్పలేదు. ఓకేనా, సో ఈసారి అడుగుతున్నారు కాబట్టి దీన్ని కూడా కవర్ చేస్తాను. ఓకేనా, దీన్నే అవక్షేప చర్య లేదా ప్రిస్పిరేటరీ రియాక్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు చూద్దామా, చూడండి, అవక్షేపం ఏర్పడుతుంది అన్నారు. చూడండి, ఈ క్రింది వానిలో ఏ చర్యలో అవక్షేపం ఏర్పడుతుంది? ఏ చర్యలో? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. పిబి NO3 ట్వైస్ ప్లస్ KI పొటాషియం అయోడైడ్ ఏం ఏర్పడుతుంది? PbI2 అంటే లెడ్ అయోడైడ్ ప్లస్ KNO3 అంటే పొటాషియం నైట్రేట్. ఇదేంటిది? ఎల్లో ప్రెస్పిరేట్ అంటే పసుపు రంగు అవక్షేపం కింద ఏర్పడుతుంది కాబట్టి దీన్నే ప్రెసిపిటరీ రియాక్షన్ అని కూడా అంటారు. ఇది ఎందులో జరుగుతుంది అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన ద్వంద్వ వియోగ చర్య, రసాయన ద్వంద్వ స్థానభ్రంశ చర్య. ఇప్పుడు ఇంక కన్ఫ్యూజన్ ఉంటుందా మీకు? కెమికల్ రియాక్షన్స్ మీద కన్ఫ్యూజనే ఉండద్దు, అర్థమవుతుందా? సో ఇవి క్వశ్చన్స్. ఓకేనా, సో ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ మనం ఇంకొక మిస్లీనియస్ లాంటివి చూసేసి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి ఎంటర్ అవుదాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మిస్ అవ్వద్దు, థియరీ కొంచెం చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.